వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం వచ్చేసి గచ్చిబౌలి డిఎల్ఎఫ్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ మనకు ఒక ఓపెన్ ప్లాట్ వచ్చింది. 900 స్క్వేర్ యార్డ్. 900 కావాలని ఇస్తారు, 600 కావాలని ఇస్తారు, 300 కావాలన్నా. ఒకసారి 300 అయితే అడిగి చూస్తాను నేను. ఇది చూడవచ్చు మీరు. ఇప్పుడు డిఎల్ఎఫ్ సర్కిల్లో ఉన్నారు. మనకి ఇక్కడికి నియర్ బైలో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫ్లాట్ వచ్చేసి కార్నర్ ఫ్లాట్. ఓకే, ఇది ఫ్లాట్ వచ్చేసి కార్నరు చూడవచ్చు మనం. డిఎల్ఎఫ్ దగ్గర ఉన్నాం ఇక్కడ. ఓకే, ఇది డిఎల్ఎఫ్ సైబర్ సిటీ. ఈ డిఎల్ఎఫ్ దగ్గరలో హాస్టల్గా కానీ హోటల్ అలా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ ఖాళీ ల్యాండ్ చాలా బాగా సూటబుల్ అవుతుంది. ఇక్కడ ల్యాండ్స్ కూడా దొరకట్లేదు. మీకు 300 అయితే నేను అడిగి చూస్తా. 600 అయితే వాళ్ళు రెడీ ఉన్నారు. మొత్తం కలిపి 900 అయితే 3 రోడ్ల కార్నర్ వస్తుంది. 600 అయితే 2 రోడ్ కార్నర్ అనేది వస్తుంది. ఓకే, ఇది డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం. ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఇస్తాను. ఆల్మోస్ట్ 2.65 2.75 బడ్జెట్ అంటే పర్ స్క్వేర్ యార్డ్. 2,65,000 నుంచి 75,000 బడ్జెట్ ఉన్న వాళ్ళే దయచేసి ఈ వీడియో దీని గురించి ఎంక్వైరీ నాకు కాల్ చేయండి. లేదంటే మీ రిక్వైర్మెంట్ ఏది ఉందో మీ రిక్వైర్మెంట్ బట్టి నాకు కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. చూడవచ్చు ఇప్పుడు మనం గచ్చిబౌలి దగ్గర ఉన్నాం. గచ్చిబౌలి రాడిషన్ హోటల్ దగ్గర 600 గజాలు అనేది సేల్కి వచ్చింది. మీరు ఇక్కడ చూడవచ్చు. ఆ కాంపౌండ్ వాళ్ళు ఇలా చూసుకుంటే ఇక్కడ దాకే ఈ పెయింట్ వేసిన ఇక్కడ నుంచి ఈ బేస్మెంట్ వరకు ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇంతవరకు 600. మళ్ళీ ఇది సపరేట్గా ఇది 300. మొత్తం 900 అయితే 3 రోడ్లు కార్నర్ బిట్ అండి. అటొక రోడ్డు ఉంది, ఇటొక రోడ్డు ఉంది, ఇటొక రోడ్డు ఉంది. 900 తీసుకుంటే లేదు, దీంట్లో 600 తీసుకుంటానంటే 2 సైడ్ రోడ్డు అనమాట. ఇది చూడండి, 2 సైడ్ రోడ్డు. లేదు 300 కావాలంటే ఈ 2 సైడ్ రోడ్డుది కూడా నేను ఒకసారి అడిగి చూస్తా. ఓకే, కన్ఫామ్ కాదు చెప్తున్నాను. దయచేసి ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 2 లక్షల పైన ఉంది గజం రేటు. ఓకే, 2 లక్షల పైన ఉంది గజం. 250 పైన చూస్తున్న వాళ్ళే దయచేసి 265 75 చెప్తున్నాడు. ఒకసారి లిస్టు చెక్ చేసి నేను కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్లో పెడతా. దయచేసి 2,65,000 75,000 ఆ రేంజ్లో పర్ స్క్వేర్ యార్డ్ చూస్తున్న వాళ్ళు దయచేసి కాల్ చేయండి. టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు. ఓకే, 10 లక్షలు పెట్టినా, ₹1,00,00,000 పెట్టినా బయ్యరే కాబట్టి మీ బడ్జెట్ ఏందో, సార్ నాకు ఇది బడ్జెట్, మాకు పలానా చాట కావాలని అడగండి. ఉన్నాయో లేవో చెప్తా. కానీ 5 కోట్లు 10 కోట్లు 3 కోట్ల ప్రాపర్టీ చూసి ₹1,00,00,000 ఉన్నాయి నాకు ఆడ అని అన్నా పర్లేదు. కానీ దీని డీటెయిల్స్ అడుగుతారు. ఇది ఎంత అండి, ఎక్కడ, ఇవన్నీ అడిగినాక మీ బడ్జెట్ ఎంత అండి అంటే అప్పుడు 1 కోటి 2 కోట్లు అంటారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏముంది? టైం వేస్ట్ తప్పితే. మనం ఏదైతే దీని డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నామో దీనికి మీరు బడ్జెట్ ఓకే అయితే దీని గురించి అడగండి, చెప్తా. ఈ బడ్జెట్ మీది కాదన్నప్పుడు మీ బడ్జెట్ ఏంటి, మీ రిక్వైర్మెంట్ అది అడగండి, దాని గురించి అని చెబుతా. అది కాకుండా మనకు సంబంధం లేనిది మనం తీసుకోలేని దాని గురించి అడిగితే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఎందుకంటే కొంతమంది అలా అడుగుతున్నారు. దాని గురించి ఆ మిస్టేక్ కూడా జరగకూడదు. అంటే చెప్తేనే కదా కస్టమర్లకు కూడా తెలిసేది. ఎందుకంటే మన దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏం చూస్తాము అనేది కస్టమర్కి కూడా తెలియాలి. అంటే మీ బడ్జెట్లో కూడా కంపల్సరీగా చెప్తాము, ఉంటాయి మా దగ్గర. కాకపోతే మీ బడ్జెట్ ఏంటనేది తెలియాలి. కాబట్టి మీ బడ్జెట్ చెప్పండి ఫస్ట్. మీ బడ్జెట్ చెబితే మీకు ఏ ఏరియాలో కావాలో చెబితే ఆ ఏరియాలో మీకు సూటబుల్ అయినవి ఉన్నాయా లేవా, 100 గజాల, 200, 300 అలా మీకు ఏ టైపులో కావాలంటే ఆ టైపులో మన దగ్గర ఉంటాయి. దయచేసి అది గమనించి ఓకే మీరు వీడియోలో మనకి ఏదైనా కాల్ చేసినప్పుడు మీకు క్లారిటీగా చేయండి. క్లారిటీగా చేస్తే మీకు కూడా బాగుంటుంది. లేదా మీకు ఏదన్నా తెలియాలి ఎంక్వైరీ డీటెయిల్స్ అనుకుంటే అడగండి, ఇబ్బంది లేదు. ఎక్కడున్న రేట్లు కానీ, లేదంటే ప్రతిదీ లొకేషన్ వైజ్గా కానీ, లేకపోతే ఇక్కడ మనకి మీరు ఏ పర్పస్ మీద తీసుకుంటున్నారు అది వర్కౌట్ అవుతుందా, సూటబుల్లా కాదనేది ఏది అడిగినా నేను 100% చెప్తాను. దాంట్లో డౌట్ ఏం లేదు. మీరేం గుడ్డిగా వచ్చి గబిక్కుని కొనేమని నేనేం చెప్పట్లా. కాకపోతే బడ్జెట్ పెట్టుకొని ఆ బడ్జెట్ సంబంధించిన దాని గురించి మాట్లాడితే మీకు బాగుంటుందనే ఉద్దేశం నాకు. ఓకే, ఇది అన్ని డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.